కాకినాడ విద్యుత్ నగర్లో గల ఐడియల్ డిగ్రీ కళాశాల ఈ నెల 8, 9 తేదీలో యువజనోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఐడియల్ డిగ్రీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ రంజిత్ తెలిపారు. కాకినాడ ఐడియల్ డిగ్రీ కళాశాలలో యువజనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ప్రారంభిస్తూ తమ కళాశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం జనవరి 2వ వారంలో వచ్చే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజనోత్సవాలను ఘనంగా జరుపుకుంటారని, ఈ సందర్భంగా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెతికి తీసేందుకు శాస్త్ర సాంస్కృతిక అంశాలలో వివిధ పోటీలు నిర్వహిస్తున్నామని, దీనిలో అంకుర ప్రాజెక్టులకు పెద్దపీట వేసి పరిశోధనకు విద్యార్థులను ప్రోత్సహించి నగదు బహుమతులతో సత్కరిస్తున్నామని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఎస్ఎస్ కిరణ్ అన్నారు. గురు శుక్రవారాల సాంస్కృతిక ఉత్సవాలు పోటీలు ఘనంగా జరుగుతాయని, ప్రముఖులు పాల్గొంటారని, యువ నాయకులు వనమాడి మోహన్, పంతం సందీప్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు. బుధవారం జరిగిన సైన్స్ ఎక్స్పోకి ముఖ్య అతిథిగా హెచ్టీసీ డైరెక్టర్ శాలిని నాయర్ హాజరై పరిశీలించారు. ఈ కార్యక్రమాలకు కళాశాల అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు సారథ్యం వహిస్తున్నారని కిరణ్ తెలియజేశారు. యువ సంకల్ప్ అంటే స్టూడెంట్స్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్లో బెస్ట్ ప్రాజెక్ట్ని 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా కంప్యూటర్ సైన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ ఒక వింగ్ అన్న, అదేవిధంగా అగ్రికల్చర్ అలైడ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సెపరేట్ వింగ్ కింద చేయడం జరుగుతుంది. కంప్యూటర్ అలైడ్ ప్రాజెక్ట్స్ని జడ్జ్ చేయడానికి మేడం శాలిని నాయర్ గారు డైరెక్టర్ ఎల్ఎండి హెచ్టీసీ గ్లోబల్ సర్వీసెస్ నుంచి వచ్చారు. అదేవిధంగా అగ్రికల్చర్ అలైడ్ కోర్సెస్ నుంచి జడ్జ్ చేయడానికి డాక్టర్ మురళీధర్ అండే గారు సీనియర్ సైంటిస్ట్ సిఫై నుంచి, అలాగే డాక్టర్ హర్షవర్ధన్ గారు సాయిసుధా హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ వాళ్ళు రావడం జరిగిందండి. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పిల్లలు సుమారుగా ఒక 60 నుంచి 66 మంది పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ కూడా దేనికి అది సెపరేట్ వింగ్ కింద కండక్ట్ చేసి విన్నర్స్ని రేపు జరుగుతున్నటువంటి ఫెస్ట్లో ఎమ్మెల్యే గారు అబ్బాయిలైనటువంటి యూత్ ఐకాన్స్ ఎవరైతే శ్రీ వనమాడ మోహన్ వర్మ గారు, అలాగే పంతం సందీప్ గారు, వాళ్ళిద్దరి చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ అందుకుంటారు పిల్లలు. అదేవిధంగా బెస్ట్ స్టార్టప్ ఐడియాస్ ఉన్నటువంటి వాళ్ళని స్టార్టప్ లాంచ్ ప్యాడ్ అని చెప్పి అది కూడా ఒక సెపరేట్ కాంపిటీషన్ స్టార్ట్ చేసామండి. అందులో కూడా సుమారుగా 48 మంది వాళ్ళకున్న స్టార్టప్ ఐడియాస్తో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దానికి కూడా క్యాష్ ప్రైజ్ కింద 10,000 రూపీస్ డిఫైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నేషనల్ యూత్ డే భాగంగా, స్వామి వివేకానంద జయంతి భాగంగా యువశక్తి ప్రోగ్రాంలో మేము చేసుకుంటున్నామండి. రేపు ఎల్లుండు ఈ రెండు రోజులు కూడా ఘనంగా ఈ సెలబ్రేషన్స్ అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.